అది విషయం. అర్థమైందా? ఓకే సరేనండి. ఓకే అర్థమైంది. సరే, మేము ఇటు వెళ్తాం, మీరు అటు వెళ్ళండి. ఓకే పదండి. పద. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నామండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. రండి. నమస్కారం రఘునందన్ గారు. నమస్కారం అండి. నమస్కారం. రండి. మీ బిజినెస్ ఎలా ఉంది? బాగా నడుస్తుందండి. నమస్కారం. నమస్కారం. సార్. నమస్కారం రఘునందన్ గారు. నమస్కారం. నమస్తే. నమస్కారం. నమస్కారం రఘునందన్ గారు. నమస్తే. నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామండి. ఎక్కడండి మీ మనవరాలు బర్త్డే బేబీ? అదిగో తనే నా మనవరాలు ఆరాధ్య. పిలుస్తాను ఉండండి. ఆరాధ్య. పిలవద్దులేండి, సెలబ్రేషన్స్ అయిపోయాక మాట్లాడతాంలేండి. హ్మ్. కేక్ కటింగ్ అవ్వగానే తినకి దిష్టి తీ. నమస్కారం బాబు. నమస్కారం సార్. రండి. నమస్తే అండి. ఇక తిను నా కోడలు ప్రణవి. మీ కోడలా? గౌతమ్ భార్య తనేనా? చాలా బాగుందండి. అరే అది గౌతమ్ బాబుకి మంచి జోడి. గౌతమ్ బాబు, నీ సెలెక్షన్ సూపర్. ఏమండి, ఈ అమ్మాయి ఇంటి కోడలు కాదు, మా నాన్నకి మేన కోడలు. జరుగు. ఈ అమ్మాయి నా భార్య, పేరు మిథున. మిథున ఈ ఇంటి కోడలు. నైస్, బ్యూటిఫుల్ కపుల్. నీ సెలెక్షన్ సూపర్ గౌతమ్ బాబు. యాండి, స్టేజ్ దగ్గర అక్షింతలు పెట్టడం మర్చిపోయినట్టున్నారు, తీసుకొస్తాను. అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయా? త్వరగా కానివ్వండి, గెస్ట్లు వచ్చేసే టైం అయింది. అదిగో ఆ అమ్మాయే మిథున, గౌతమ్ భార్య. ఓహో, ఈ అమ్మాయే గౌతమ్ భార్య. ఆరాధ్యకు తల్లినా? ఆరాధ్యకు తల్లి కాదు, సవతి తల్లి. ఆరాధ్య తల్లి గౌతమ్ భార్య మీనా. ఓహో, గౌతమ్ గారు రెండో భార్యనా ఈ అమ్మాయి? మరి గౌతమ్ మొదటి భార్య ఏమైంది? చనిపోయింది. అయ్యో, ఎలా చనిపోయింది? ఏముంది, ఈ మిథున గౌతమ్ బాగా డబ్బున్నవాడని తెలుసుకొని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ అప్పటికే హెల్త్ బాలేక హాస్పిటల్లో ఉన్న గౌతమ్ మొదటి భార్య మీనా తనకడ్డుగా ఉందని ట్రీట్మెంట్ చేస్తే బతికే అవకాశం ఉన్నా ట్రీట్మెంట్ జరగనీయకుండా చేసి ఆరాధ్య తల్లిని చంపేసింది. అయ్యో, అంత పని చేసిందా ఈ అమ్మాయి? మరేమనుకున్నావు? చూడ్డానికి ఎంతో అందంగా ఉంది, ఇటువంటిదా?
అందం ఉంటే సరిపోతుందా? మంచి బుద్ధుండాలి కదా. చీచి, దీని స్వార్థం కోసం పసిపిల్ల ఆరాధ్యకు కన్న తల్లిని దూరం చేసింది. అంటే అందరూ నా గురించి ఇంత దారుణంగా మాట్లాడుకుంటున్నారా? మీ అమ్మ హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉన్నప్పుడు సరైన ట్రీట్మెంట్ జరుగుంటే బ్రతికేదంట. కానీ ఆ మిథునే మీ అమ్మకి ట్రీట్మెంట్ జరగకుండా ఆపి మీ అమ్మ చావుకి తనే కారణమైంది. మా అమ్మ చావుకి మిథునమ్మే కారణమని అందరికీ తెలుసు. నాకు మాత్రం తెలిసింది ఇప్పుడు. డన్. ఈ అమ్మాయే ఆరాధ్య, గౌతమ్ కూతురు. బంగారు బొమ్మలా ఉంది పాప. కానీ ఏం చేస్తాం, ఈ పాప అదృష్టం బాలేదు. అలాంటి సవతి తల్లి దొరికింది. ఆ మిథున మనిషే కాదు, రాక్షసి. అయ్యో, మరే మా చుట్టాలమ్మాయి కూతురికి కూడా ఇలాంటి సవతి తల్లే ఉంది. దాని మొగుణ్ణి కొంగును కట్టేసుకుని చెప్పిన మాట వినకపోతే బ్లాక్మెయిల్ చేస్తూ సొంత కొడుకుని బాగా చూసుకుంటూ ఆ పాపను కనీసం మనిషిలా చూడకుండా రాచి రంపాన పెడుతుంది.